హ్యాంగింగ్ ప్రొఫైల్స్ లో మీరు లోపల ఇంకా మోడల్స్ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. మీకు ఏదైతే హెక్సాగోనల్ డిజైన్ చేసి అందులో మనం ఫ్లవర్ డిజైన్స్ చేస్తాము, వాటితో పాటు మీకు డిస్కో టైప్ లో లైటింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలాంటి లైట్ చూస్ చేయొచ్చు. దీన్ని చేంజింగ్ స్ట్రిప్ అంటాం, అంటే మనకి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి మూవ్ అవుతా ఉంటది, ఆ విధంగా చేసుకోవచ్చు. అలానే మీకు డ్రమ్ సిలిండర్స్ అనేది హ్యాంగింగ్ లైట్స్ లో ఉంటాయి. ఇలా మీరు రెక్టాంగిల్స్ ని డిజైన్స్ లో చేసుకోవచ్చు, అంటే 2x1 గానీ 1x2 ఫీట్ ఇలా మీరు హ్యాంగింగ్ డిజైన్స్ కూడా చేయవచ్చు. ఇవి రిసెప్షన్ టేబుల్ దగ్గర యూస్ చేసుకోవచ్చు. అండ్ అలానే హానికోమ్ డిజైన్స్ లో ఇలా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి కేఫ్ టైప్ లో మన రెస్టారెంట్స్ లో అలా హ్యాంగింగ్ టైప్ లో యూస్ చేసుకోవచ్చు కాపర్ బల్బ్స్ తోని. ఇవి వచ్చేసి మనకి నియాన్ ఫ్లెక్సిబుల్ తోని డిజైన్ చేసుకోవచ్చు. అలానే మీకు కర్వ్ షేప్ హాఫ్ సర్కిల్స్ డిజైన్స్ కానీ సర్కిల్ షేప్ డిజైన్స్ అనేది ఇలా ఇంకా చాలా ఉంటాయి డిజైన్స్. ఇవి మీకు పర్టికులర్. ఇప్పుడు జయశ్రీ మనకి స్మార్ట్ లైటింగ్ ప్రాజెక్ట్ సంబంధించిన గురించి చెప్తుంది. ఇది వచ్చేసి ఎనర్జీ సేవింగ్ సెన్సార్స్ అంటారు. అంటే మన పవర్ ఎక్కువ వేస్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే సెన్సార్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాష్రూమ్ ఉంటుంది, కారిడార్ ఉంటుంది, అక్కడ మోషన్ సెన్సార్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనిషి వస్తారో అప్పుడు ఆన్ అవుతుంది, ఎప్పుడైతే మనిషి లేదు ఆఫ్ అయిపోతుంది, అంటే అక్కడ ఎనర్జీ సేవ్ అవుతుంది. తర్వాత ఇది డే లైట్ సెన్సార్. డే లైట్ సెన్సార్ అంటే మనం అవుట్డోర్ లో యూజ్ చేస్తాం, స్ట్రీట్ లైట్ సైనేజ్ బోర్డ్స్ లో. ఇక్కడ ఎప్పుడైతే ఈవినింగ్ 6 అవుతుందో లైట్ ఆన్ అవుతుంది, ఇంకా అది ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఇది వేవ్ సెన్సార్, ఆ కిచెన్ లో యూజ్ చేస్తారు. జనరల్ గా మనకి హ్యాండ్ ఉంటుంది కాబట్టి మనకి వేవ్ లాగా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బెడ్రూమ్స్ లో స్టడీ ల్యాంప్ ఉంటుంది, అక్కడ మనం ఇలా టచ్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు. ఇది సెన్సార్ గురించి.